ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకని ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. ఇక్కడ వ్యూ చూస్తే అలానే ఉంది, అందుకే ఈ సాంగ్ పాడాను. సో నా వాయిస్ ఎలా ఉంది, నేను ఎలా పాడాను అనేది కామెంట్ లో తెలపండి. అండ్ వీడియోని పూర్తి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. డే 3లో మున్నార్ నుండి టాప్ స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. సో కేరళ అండ్ తమిళనాడు బార్డర్ కిందికి వస్తుంది ఈ ప్లేస్. అండ్ మున్నార్ నుండి 35 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపు 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది మాకు అక్కడ రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ప్లేస్ దగ్గర అయితే వచ్చేసాము. వెహికల్ సైడ్ కి పార్క్ చేసి లోపల నడుచుకుంటూ 1/2 కిలోమీటర్ అంత ఉంటది. టికెట్ ప్రైస్ కూడా 10-20 రూపీస్ అంతే ఉంది. ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. హైదరాబాద్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైస్ లోనే దొరుకుతున్నాయి ఇక్కడ ఐటమ్స్. సిగ్నల్ అయితే అస్సలే ఉండదు, క్యాష్ తెచ్చుకుంటే బెటర్. వాళ్ళకైతే వచ్చేసాము. వాచ్ టవర్ ఉంటది. వాచ్ టవర్ పైకి ఎక్కి పైనుండి విజువల్స్ చూడొచ్చు. ఎంత బాగుందో మీరే చూసేయండి. ఈ తెల్లని మబ్బులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. డాన్స్ కూడా వేసిన, ఎగిరి గంతులు వేసిన. సో ఇక్కడ ఈ హ్యాపీనెస్ ని చూసి ఫస్ట్ టైం కదా నేను చూడడం, నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో ఈ నల్లని ఆకాశం, తెల్లని మబ్బులు ఎలా తేలుతున్నాయో మీరే చూడండి. కానీ మేము ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అలా అయింది టైము. ఎర్లీ మార్నింగ్ వస్తే సూపర్ ఉంటది ఇక్కడ. అసలు మబ్బులోనే తేలుతాం మనము. అండ్ ఈవినింగ్ 4 తర్వాత ఏ టైంలోకైనా రావచ్చు, అప్పుడు కూడా మబ్బులోనే ఉంటాం మనము. సో తెల్లని మబ్బులు మన మీద నుంచే వెళ్తాయి, అంత బాగుంటది. ఇక్కడ సన్సెట్ కూడా చూడొచ్చట ఈ వాచ్ టవర్ ఎక్కి. మీరు రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 7 కి రీచ్ అయ్యేటట్టు చూసుకొని, అండ్ ఈవినింగ్ 4 తర్వాత ఏ టైం కైనా రావచ్చు. ఆ టైం చూసుకొని రండి. ఆఫ్టర్నూన్ కూడా బాగానే ఉంది, కానీ కొంచెం మబ్బులు, కొంచెం ఎండ అండ్ మబ్బు రెండు ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు కనిపిస్తున్న వ్యూ మాత్రం ఎర్లీ మార్నింగ్ వస్తే మబ్బులోనే తేలుతూ ఉంటాం అన్నట్టు. సో మీరు ఆ టైంకి రావడానికి ట్రై చేయండి.
అండ్ మబ్బులను దగ్గర నుండి చూడాలంటే కింద స్టెప్స్ ఉంటాయి దిగడానికి, ఒక 1/2 కిలోమీటర్, సో 1/2 కంటే ఎక్కువనే ఉంటాయి స్టెప్స్. మన బిల్డింగ్ స్టెప్స్ ఎట్లుంటాయో అలా ఉంటాయి. ఆ స్టెప్స్ మనం దిగేటప్పుడే ఆలోచించుకోవాలి మళ్ళీ ఎక్కగలమా లేదా అనేది. చాలా అంటే 1/2 కిలోమీటర్ అంతా దిగాలి. సో దిగేటప్పుడు ఈజీగానే దిగేస్తాం కానీ ఎక్కేటప్పుడే ప్రాబ్లం అవుతుంది. సో మేమైతే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ గ్యాప్ తీసుకుంటూ ఎక్కినాం అన్నట్టు. కొన్ని స్టెప్స్ ఎక్కి మళ్ళీ గ్యాప్ తీసుకున్నాము. అండ్ కిందికి వెళ్ళేటప్పుడు చాలా దూపేస్తుంది. వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్ళండి. మీరు కేరళ ట్రిప్కి రావాలనుకుంటే ఈ ప్లేస్కి మాత్రం కంపల్సరీ రండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 100% చెప్తున్నా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.